ఎస్ రైట్. ఈ విషయానికి సంబంధించి మనతో అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ ఉన్నారు. మాట్లాడదాం. మహేందర్, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎలా ఉంది పరిస్థితి? మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గట్టే రాహుల్ గాంధీకి పడుతుందని బీజేపీ నేత తనుజ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దిగింది. బీజేపీ ఒకవైపు అధికారంలో ఉంది కేంద్రంలో, మరి అలాంటి ప్లాన్లు ఏమైనా నిజంగా చేస్తున్నారా, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నట్టుగా బీజేపీ నేతల దిష్టి బొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ మహేష్ కుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు ఇటు వంటలో కాంగ్రెస్ ధర్నా అయితే దిగింది. ఇటు షర్మిల అటు ఏపీలో ఇటు తెలంగాణలో మొత్తంగా అయితే బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యల పైన నేతలు అయితే పట్టుమంటున్నారు. నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలు ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని, ఇందిరా గాంధీకి పట్టిన గట్టే రాహుల్ గాంధీకి పడుతుందని నేతలు చేసిన వ్యాఖ్యలపై అయితే కూడా పక్కమంటారు. మరి ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ అయితే వారు ముట్టడించారు. కాంగ్రెస్ నేతల కార్యకర్తలు అభిమానులు బీజేపీ నేతలు అయితే మొత్తంగా దీనిపైన ఇంకా పరస్పర మాట విరుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. పరిపాలన కేంద్రంలో చేసినటువంటి పరిపాలనలో ప్రజలకు చెప్పాల్సిన దీనిలో విఫలమైన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పనికి వాళ్ళ విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంటూ పెట్టారు. మరి రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కానీ మహేందర్, ఒక మాట చూద్దాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే పనికిమాలిన విషయాలపైన అంటే కొన్ని ఈ విధమైనటువంటి ఫోకస్ పెడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా బీజేపీ నేతలు అయితే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. కానీ నాలుక కోస్తాం, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల నజరానా అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన బీజేపీ నేతలను ప్రశ్నిస్తే బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి? బీజేపీ నేతలు అయితే దీన్ని కేవలం ఒక వ్యక్తి చేసిన మాటల్లాగానే వీళ్ళు పరిగణిస్తారు తప్పితే పార్టీకి దానికి సంబంధం లేనట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వారు ఏదైతే ఇప్పటికైతే మనం చూస్తూనే ఉన్నాం, అలాంటి అయితే వర్తించేలాగా మాట్లాడాలనుకుంటే మాత్రం గాంధీ కౌశిక్ పరిస్థితి నడుస్తూనే ఉన్నది. సో ఇలా కేవలం వ్యక్తికి సంబంధించిన విషయాలు మాత్రమే పార్టీకి సంబంధం లేనట్టుగా వాళ్ళంతా కూడా దూరం ఉన్న పరిస్థితి. దీనిపైన అయితే మరి బీజేపీ ఇంతవరకు స్పందించలేదు. ఒకవైపు నేతలు మాత్రం కాంగ్రెస్ మాత్రం దీనిపైన ర్యాలీలు ధర్నాలు చేస్తూనే ఉంది. ఇది కొనసాగింపుగానే ఉంటుంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించకూడదు అనేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. మరి కేంద్రంలో మీద అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అనేటట్టుగా కాంగ్రెస్ నేతలు అయితే భీష్మించి కూర్చున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు చేసిన నేతలను మాత్రం పార్టీలను సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. క్షమాపణలు చెప్పించాలని ప్రధాన డిమాండ్ గా వాళ్ళైతే వెళ్తున్న పరిస్థితి.